నిశ్చయానికి, సంకల్పాన్ని, విచక్షణను ఉపయోగించండి. గొప్ప పట్టుదలతో మీరు చేసే దృఢమైన నిశ్చయం ఒక్కసారిగా అలవాటు అవుతుంది. వివేకపు మార్గదర్శకత్వంతో మీరు కోరిన దాన్ని మీరెందుకు చేయకూడదు? మీరు తప్పకుండా ప్రయత్నించండి. తప్పులన్నిటినీ మర్చిపోండి. గత సంవత్సరపు పనులను పునర్విమర్శన చెయ్యండి. మీరు ప్రదర్శించిన సమస్యాత్మకమైన అలవాట్లు ఏమిటో చూడండి. మీరు జనాలతో పోట్లాడి ఉండవచ్చు, లేదా మీరు ఎక్కువ తింటున్నారేమో, లేదా మీరు అసూయ చెందుతున్నారు. ఈ రోజే మీ మనస్సులో నిశ్చయం చేసుకోండి. మీరు ఆ పనులను తిరిగి చేయబోవడం లేదని తెలుసుకోండి. మీకు మీరు చెప్పుకోండి. పరమహంస గారు అన్నారు, సంపాదకత్వం చేయడం తనకు ఇష్టం లేదని. కానీ ఆయన సంపాదకుడు అయ్యారు. ఆయన తనను తాను సంపాదకుడుగా మార్చుకున్నప్పుడు నేను కూడా దీన్ని చేయగలను. మీరెందుకు చేయలేరు? సంకల్పశక్తిని ఉపయోగించి నేను ప్రయత్నించిన ప్రతిదీ పనిచేసింది. మీరు మనస్సులో కనుక నిశ్చయించుకుంటే మీరు కూడా సాఫల్యవంతులు కాగలరని నేను మీకు నమ్మకాన్ని ఇస్తున్నాను. భగవంతుడు మీకు మీ సమస్యలను పేల్చేయగల శక్తినిచ్చాడు. జాగ్రత్త ఓ పర్వతాల్లారా, నా దారికి అడ్డం రాకండి. మీ ఎముకలు విరిగి ముక్కలయ్యి పేలికలు అవుతాయి ఇవాళ. ఆ మాటలు గొప్ప స్వాములవారి స్వామి రామతీర్థ పాట నుంచి వచ్చినవి. ఇంకో భాగంలో ఆయన ఇలా పాడతారు. నా రథానికి తలరాతలను దేవుళ్లను కట్టిలాగుతాను. రోమన్లు బందీలను తమ రథాలకు కట్టి నేలమీద లాక్కుంటూ పోయేవాళ్ళు. ఒక దారుణమైన ఆచారం. అయినప్పటికీ అందులో మనం నేర్చుకోవలసిన పాఠం ఒకటి ఉంది. ఎందుకంటే మనం మన అలవాట్లను, అదేవిధంగా మనను బాధ పెట్టడానికి అనుమతించాం. అలవాట్లను మన బందీలుగా చేసుకోవాలి, కానీ అవి మనను పట్టుకోకూడదు. అవి మనని లాక్కుంటూ పోయేదానికి బదులుగా మనం వాటిని మన సంకల్పరథానికి కట్టి పరిగెత్తించాలి. కేవలం చపల చిత్తంతో కోరుకున్నది చేసినట్టుగా కాకుండా మనం తప్పనిసరిగా చేయవలసింది ఏమిటో తెలుసుకొని దాన్ని చేసినప్పుడు మనం నిజంగా విముక్తులం. ఈ నూతన సంవత్సరంలో విచక్షణ చేయడం నేర్చుకోండి. మీకు వచ్చే ప్రతి మానసిక ప్రేరణను విచారించండి. అది చేయడం సరైనదా కాదా అనేది చూడండి. ఒకసారి మీ వివేకం ఫలానా పని చేయమని మీకు చెప్పినప్పుడు తలరాతలు కానీ దేవుళ్లను కానీ మీ మార్గంలో అడ్డురానియకండి. కానీ మీరు చేస్తుంది తప్పు అని తెలుసుకున్నప్పుడు మీ మనస్సు మార్చుకోండి. కొంతమంది ఎంత మొండివాళ్ళంటే వాళ్ళు చేసింది తప్పు అని ఒప్పుకోరు. కానీ ప్రతి ఒక్కరూ గుడ్డి సంకల్పం వల్ల కాక వివేకం వల్ల మార్గదర్శనం పొందాలి. శాంతంగా విచక్షణ చేసిన తర్వాత మీరు చేయాలనుకున్నది సరైనదని మీరు మనస్సులో నిశ్చయించుకున్నాక ఇంకా మరెవరూ మిమ్మల్ని ఆపకూడదు.